హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీఆర్జేసీ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి 5వ తరగతి, అలాగే 6, 7, 8 మరియు ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవైతే మనకు జనవరి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి లాస్ట్ మంత్లో అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది అనమాట. వాళ్ళు ఈ ఏపీఆర్జేసీ కానివ్వండి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి 5వ తరగతి అడ్మిషన్స్, అలాగే బ్యాక్లాగ్స్ లో ఉన్న 6, 7, 8 తరగతులకు సంబంధించి కూడా చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు. అలాగే ఎగ్జామ్స్ అయితే రాశారనమాట. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ అవడం జరిగింది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ ఫోన్ లో అయినా ఏ విధంగా చూసుకోవాలన్నది అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి ఏపీ REIS అని మీరు క్లిక్ చేశారంటే మీకు అక్కడ ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. APREIS APCFSS అని. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. తర్వాత దీనికి కావాల్సిందల్లా మీరు మీ క్యాండిడేట్ ఐడిని అయితే రెడీగా పెట్టుకోవాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ను కూడా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏ రిజల్ట్స్ చూసుకోవాలన్నా కూడా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్ ఐడి ఇన్ కేస్ మీరు మర్చిపోయి ఉంటే కనుక ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసి మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు మీ క్యాండిడేట్ ఐడిని అయితే పొందవచ్చు. మీకు క్యాండిడేట్ ఐడి తెలిసి ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు మీ క్యాండిడేట్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అప్లికేషన్ చేసి ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకు APREIS 2026-27 అని చూపించడం జరుగుతుంది. మరియు ఇక్కడ మనకు ప్రింట్ ఫామ్ అని చెప్పి, అలాగే హాల్ టికెట్ అని చెప్పి, అలాగే ర్యాంక్ రిజల్ట్స్ అని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ర్యాంక్ రిజల్ట్స్ మీద క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా రిజల్ట్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళ పేరు, క్యాండిడేట్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, అలాగే వాళ్ళ జెండర్ మరియు డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ మరియు ఇతర డీటెయిల్స్, క్యాస్ట్ కి సంబంధించి వాళ్ళకి ఏ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో మరియు వాళ్ళకు ర్యాంక్ ఎంత వచ్చింది మరియు టోటల్ మార్క్స్ ఎన్ని మరియు వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయి లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ కింద ఉన్న ప్రింట్ బటన్ మీద అయితే క్లిక్ చేసి మీరు దాన్ని అయితే ప్రింట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మీరు వేరే 6th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, 5th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి ఎలా చూసుకోవాలనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. దానికి కూడా సేమ్ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అక్కడ మీ క్యాండిడేట్ ఐడి మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి ఆ రిజల్ట్స్ ని చూసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేశాను. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఉన్న క్యాప్చన్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చన్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేశారంటే సేమ్ ఈ విధంగానే ప్రింట్ ఫామ్, హాల్ టికెట్, అలాగే ర్యాంక్ రిజల్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ర్యాంక్ రిజల్ట్స్ మీద అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా క్యాండిడేట్ ఐడి, హాల్ టికెట్ నెంబర్ మరియు ఇతర డీటెయిల్స్ ఏవైతే వాళ్ళ ఫాదర్ నేమ్ అవనివ్వండి, క్యాస్ట్ కి సంబంధించి వాళ్ళ మొబైల్ నంబర్, అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. అలాగే అప్లయింగ్ క్లాస్, ఏ క్లాస్ కి అప్లై చేసుకున్నారు, ర్యాంక్ ఎంత, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఎన్ని, అన్ని చూపించడం జరుగుతుంది అనమాట. మరియు దీనికి సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ ఎప్పుడు వదులుతారంటే ఈ నెల 13వ తేదీ అంటే ఈ రోజే మీకు ఇక్కడ ఆన్లైన్ లోనే సెలెక్టెడ్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏ కాలేజీకి లేదంటే ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారన్నది ఈ రోజు మీకు పర్సనల్ గా మొబైల్ నంబర్ కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే మీరు ఇక్కడ వెబ్సైట్ లోకి వచ్చి సేమ్ ఈ విధంగా మీరు తర్వాత మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మరియు మీకు ఎప్పుడు ఈ అలాట్మెంట్ అనేది ఇస్తారు అన్నది పూర్తి డీటెయిల్స్ అనమాట.
అన్ని క్లాసులకు సంబంధించి ఈ రోజే ఆ అలాట్మెంట్ అయితే వదిలే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఈ విధంగా లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే ఈ ఏపీఆర్జేసీ కానివ్వండి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.